నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇంతకుముందు మనం జనరేషన్స్ తీసుకుంటే మా ముత్తాతకి దే హ్యావ్ 20, ఆ తర్వాత మా నాన్నమ్మ 12 మెంబర్స్, మేము వచ్చేసరికి ముగ్గురం, మాకు ఇద్దరు. ఇలా కొంచెం తగ్గిపోతూ వస్తుంది. కొంతమందికి అయితే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి సింగిల్ బేబీ మాకు చాలు, మేము అంతకన్నా. ఇలా పిల్లలు తగ్గిపోతూ వస్తున్నారు. కొంతమందికి అసలు పుట్టడమే కష్టమవుతుంది. అవునండి. దీనికి మనం ఫ్యూచర్ జనరేషన్స్ యూజ్ చేసిన థెరపీ ఆ టెక్నిక్స్కి ఏమైనా లింక్ ఉందంటారా? తేడా ఏం లేదండి, జీవన శైలి మార్పు. ఓకే. సో మీ ముత్తాతలు గారు అన్నారు, వాళ్ళకి ఏం పని ఉండేదండి? పొద్దున లేచేవాళ్ళు ప్రశాంతంగా, ఓకే, పనులు చేసుకునేవాళ్ళు, పొలానికి వెళ్ళేవారో తోటకు వెళ్ళేవాళ్ళు, ఏదైనా పని చేసుకునేవాళ్ళు, టెన్షన్స్ ఏం లేవు. ఓకే, దాని తర్వాత సాయంత్రం 4-5 గంటలకు ఇంటికి వచ్చేసేవాళ్ళు, హ్యాపీగా భోజనం కంప్లీట్ చేసుకొని ఎర్లీ టు బెడ్, 7-8 గంటలకు నిద్రపోయేవాళ్ళు. అవును. సో వాళ్ళకి పరిగెత్తి 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 ఏదో సాధించాలి, సాధించడం తప్పు అని నేను అనడం లేదు. ఓకే. అవసరం లేనిది మనము నెత్తిపెందు పెట్టుకొని దాన్ని సాధించడానికి ఈఎంఐలు, లోన్స్, ఒకరినొకరు చూడడం. సో వాళ్ళకి అది ఉంటే మనకి ఇది కావాలి. సో ఈ పరుగు పందెంలో మన ఉనికిని కోల్పోతున్నాం. సో ఆ ఉనికిని కోల్పోవడం వల్ల ఏమవుతుంది అంటే బిజీ షెడ్యూల్. ఐటీ కప్పులు ఉన్నారండి, ఒకరు డేలో పనిచేస్తారు, ఒకరు నైట్లో పనిచేస్తారు. ఓకే. కలిసి ఉండాలి అంటే మా హస్బెండ్ నైట్ డ్యూటీ చేస్తారు, నేను డే అంతా బిజీ ఉంటాను, తను నైట్ అంతా బిజీ ఉంటారు. వర్క్ ప్రెషర్, టెన్షన్. అలాంటప్పుడు వాళ్ళకి అసలు పిల్లలు కనడం అనేది ఒక పనిలాగా అయిపోయింది. అవును. ఫిజియోలాజికల్ థింగ్లా లేదు. ముందు జనరేషన్కి అది, ముందు జనరేషన్లో అదొక ఫిజియోలాజికల్ థింగ్, ఒక ఎసెన్షియాలిటీ. ఇప్పుడు అది ఒక పని. ఇదే మార్పు, ఇంతకు మించి ఇంకేం లేదు. సో అందుకని అక్కడ 10-12 మంది పుట్టేవాళ్ళు. మనిషి అయి పుట్టాం కాబట్టి పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్నాం కాబట్టి పిల్లల్ని కనాలి. ఓకే. సో అది కూడా ప్రెషర్, సొసైటీ. ఎస్. సో ఆ సొసైటీ కోసం చేస్తే అది పనిలాగా అవుతుంది, మన కోసం లాగా చేస్తే అది ఒక ఎంజాయ్ చేసుకుంటూ అదొక పార్ట్ ఆఫ్ ద లైఫ్ లాగా ఉంటుంది. సో ఇది ఒక్కటే మార్పు, ఇంతకు మించి ఇంకా వేరే ఏం మార్పు లేదు. ఓకే. సో కపుల్స్ కూడా ఆ బాండింగ్ అది మిస్ అవుతుందండి. ఆ బాండ్ ఉంటేనే ఆ ఎంజాయ్మెంట్, ఆ లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నాము, ఒక బరువులాగా కాకుండా ఒక వాల్యుబుల్, ఒక మంచి అనుభూతి అలాగ ఫీల్ అవ్వడం లేదు. అంత టైం దొరకడం లేదు ఎవరికి, ఆ అనుభూతిని ఆస్వాదించే టైం ఎవరికి దొరకడం లేదు. అంత పరుగు పందాలు, పరుగులు పరుగులు, ఉరుకులు, పొద్దున లేసి ఎవరి పని వాళ్ళది. సో ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో ప్రెగ్నెన్సీ అనేది ఒక పనిలాగా అయిపోయింది వాళ్ళకి.